ప్రేక్షకులకు నమస్కారం. మనం చరిత్ర పాఠాలను గురించి చరిత్రను గురించి చెప్పుకుంటా ఉన్నాం. మీరు గమనించాల్సింది ఏంటంటే, మామూలుగా చరిత్రకారులు చరిత్ర పుస్తకాలన్నింటిలో కూడా ఆ యుగాలు ఏమిటి, అప్పుడు యుద్ధాలు ఏం జరిగినాయి, ఏ యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, వాళ్ళ పరిపాలన ఎలాగుంది అనేటటువంటి అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే వాళ్ళల్లో ఒక డిడి కోశాంబి మాత్రం వాళ్ళ పరిపాలనా కాలంలో అక్కడ సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి వాటిని జోడించి ఆయన తన చరిత్రలో రాసుకున్నాడు. అయితే ఇక్కడ ఏ ఒక్కరూ కూడా, నేను చదివినటువంటి దాదాపు 100 పుస్తకాలు పైన ఉన్నాయి చరిత్ర పుస్తకాలు, ఏ ఒక్కళ్ళు కూడా సైన్స్ని మిళితం చేసి సైన్స్ అభివృద్ధి ద్వారా, ప్రజల నాగరికత అభివృద్ధి ద్వారా ఈ సమాజం ఎలా నడిచింది, ఈ సమాజం చరిత్ర ఏమిటి అనేటటువంటి దృక్కోణంలో ఎవరు రాయల. కాబట్టి నేను ప్రయత్నించేది ఏమిటి అంటే, అటు చరిత్రతో పాటుగా ఇటు సైన్స్లో ఉన్నటువంటి అభివృద్ధిని, ఈ రెండింటినీ జోడించి నేను ఈ చరిత్ర చెప్తా ఉన్నా. కాబట్టి మీరు చాలామంది ఏమనుకుంటారంటే, చరిత్ర పుస్తకాలు చదివినాడు, ఇదంతా కూడా ఎక్కడ ఏ పుస్తకంలోనూ లేదే, ఈయనేదో కల్పించి చెప్తున్నాడేమో అనేటటువంటి భావన కలిగే అవకాశం ఉంది. కానీ అందుకనే నేను ముందుగానే చెప్పుకుంటున్నా, నేను ఈ రెండింటినీ మిక్స్ చేశాను, చరిత్రని సైన్స్ని, సైన్స్ అభివృద్ధిని. దానివల్ల మానవుడి యొక్క జీవన విధానం ఏ రకంగా మారింది, నాగరికత మారింది, వాళ్ళ సంస్కృతి మారింది అనే విషయాలని చెప్పటానికి వీటన్నిటినీ కలిపి చెప్తేనే మనకి అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇందులో నేను చెప్పేది వింతేం కాదు, అన్ని చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయో చెప్తున్నాను, దానికి ఈ సైన్స్ డెవలప్మెంట్స్ని జోడించి చెప్తా ఉన్నా. ఈ రకంగా కనుక మీరు దీన్ని అర్థం చేసుకోగలిగితే నన్ను పూర్తిగా ఈ చరిత్ర లెసన్స్ని మీరు అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇకపోతే నిన్న మనం చెప్పుకున్నాం, చరిత్రలో వాస్తవం ఏమిటి, విశ్వాసం ఏమిటి. ఆ తర్వాత మళ్ళా మనం ఏం చెప్పుకున్నాము అంటే, నాగరికత, సంస్కృతి. వాస్తవానికి చాలామంది మిత్రులు సలహా ఇచ్చారు నిన్నటి వీడియో చూసిన తర్వాత, ఆ వాస్తవం విశ్వాసం వరకు సపరేట్గా చేసి ఈ నాగరికత, ఈ సంస్కృతిని ఓ 2వ ఎపిసోడ్గా కనుక తీసుకున్నట్టయితే ఆ లెంత్ తక్కువగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వినటానికి అని చెప్పి కొంతమంది సలహాలు ఇచ్చారు. వాళ్ళందరి సూచనలకి నా ధన్యవాదాలు. నిజమే, మీరు చెప్పింది కూడా, చరిత్ర ఒక పూటలో అయిపోయేది కాదు, ఒక రోజంతా చెప్పినా కూడా తరిగేది కాదు. కాబట్టి చిన్న చిన్న పార్టులుగా ఇంట్రెస్టింగ్గా ఉండే విధంగా చెప్పుకోవటం అనేది తక్షణ కర్తవ్యం, అవసరం కూడా అని చెప్పి నేను కూడా భావిస్తున్నా, అంగీకరిస్తున్నా. ఆ సలహా ఇచ్చినటువంటి వాళ్ళకి నా నమస్కారాలు. మీరు కూడా ఇవ్వండి. ఈ వీడియోలు చూసిన తర్వాత ఈ వీక్షకులు తమ తమ అభిప్రాయాలని కామెంట్స్లో రాయండి. రాస్తే వాటికి సమాధానాలు ఇస్తాం. మీరు కన్విన్స్ కావాలా ముందు. కాబట్టి ఆ వీడియోని ఫాలో అవుతూ మీ యొక్క సూచనలని కామెంట్స్ రూపంలో కనుక పెట్టేట్లయితే, మీ మిత్రులకు కూడా ఇవి తెలియజేసేట్లయితే మాకు మరింత సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మనం సైన్స్ విప్లవాలు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. సైన్స్ ఏమిటి, విప్లవాలు ఏమిటి, చాలామందికి అనుమానం రావచ్చు. విప్లవాలంటే ఏదో రక్తపాతంతో కూడుకున్నాయి, ఆ రాజుల మీద తిరుగుబాటు చేశారు, బానిసలు, స్పార్టకస్ దగ్గర నుంచి వచ్చిన విప్లవాలు, అవే విప్లవాలు అని చెప్పి చాలామంది అభిప్రాయపడే అవకాశం ఉన్నది, తప్పు లేదు. కానీ సైన్స్లో కూడా విప్లవాలు ఉన్నాయి. ఆ విప్లవం అంటే ఏమిటి అంటే, అప్పుడు ఉన్నటువంటి ఆ సంస్కృతిలో
సమూలమైన మార్పును తీసుకొచ్చేటటువంటి లక్షణం ఉండాలి దానికి. అది విప్లవం యొక్క లక్షణం. రెండవ లక్షణం ఏమిటి అంటే అది తాత్కాలికం కాదు, నిరంతరాయంగా కొనసాగుతూనే ఉండాలి ఆ వచ్చినటువంటి మార్పు. ఆ రోజున ఎప్పుడో జరిగినటువంటి సంఘటన అది సైన్స్లో విప్లవం అయితే అది ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉండాలి, అది దాని అర్థం. కాబట్టి అయితే ఇక్కడ మనకు ఒక ఆలోచన రావచ్చు, యుద్ధాలు చేసుకునేటప్పుడు రక్తపాతాలు వస్తాయి కదా, విప్లవాలు జరిగేటప్పుడు రక్తపాతం జరుగుద్ది కదా, సైన్స్లో ఏమిటి రక్తపాతం జరుగుద్దా జరగదా అనేటటువంటి మీమాంస కూడాను ఒకటి రావచ్చు. కానీ సైన్స్లో వచ్చినటువంటి విప్లవాల ఆవిష్కరణలో కూడా కొన్ని సందర్భాల్లో రక్తపాతం జరిగింది, కొంతమంది చనిపోయారు. ఆ నూతన ఆవిష్కరణ కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళని చంపేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి సమాజం అర్థం చేసుకోలేక. కాబట్టి ఇక్కడ రక్తపాతం ఉన్నది, రక్తపాతం లేకుండా కూడా నూతన ఆవిష్కరణలో జరిగింది. అలాంటి సందర్భంలో ఇక్కడ మరొక చిన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. రక్తపాతమే కాదు కదా, ఈ మన సైన్స్లో వచ్చినటువంటి ఆవిష్కరణలన్నిటినీ కూడా కొత్త కొత్త ఆవిష్కరణలు చాలా వస్తాయి, చిన్న చిన్న ఆవిష్కరణలు చాలా వస్తాయి. మరి అలాంటి చాలామందికి నోబెల్ ప్రైజులు కూడా వచ్చినాయి. మరి అవన్నీ కూడా విప్లవాలైనా అనుకుంటే ఇక్కడ మనకి ఒక క్లారిటీ కావాలి. సైన్స్లో వచ్చినటువంటి ఆవిష్కరణలు అన్నీ కూడా విప్లవాలు కాదు. విప్లవాలంటే అది దీర్ఘకాలమే కాదు, అనంతంగా కొనసాగుతూనే ఉండాలి మానవుడి యొక్క జీవితంలో. ఆ విధమైనటువంటి మార్పును తీసుకొచ్చేదాన్ని విప్లవం అంటాం. కాబట్టి ఇక్కడ సైన్స్లో ఇంతవరకు 6 విప్లవాలే వచ్చినాయి. అదేంటి ఇంత పెద్ద కాలంలో 6 విప్లవాలైనా అంటే అవును, సైన్స్లో వచ్చింది 6 విప్లవాలే. మిగతాయన్నీ కూడా నూతన ఆవిష్కరణలు. ఆ లోకల్ సామాన్యంగా ఉండేటటువంటి అక్కడ ప్రజానీకానికి వాళ్ళకి అవసరాలు తీర్చుకోవడానికి కొత్త కొత్త పద్ధతులని కనిపెట్టారు. ఆవిష్కరణలు వచ్చినాయి, కొత్త ఆవిష్కరణలు. వాటికి నోబెల్ ప్రైజులు కూడా వచ్చినాయి. మన ఇండియాలో సర్ సివి రామన్కి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. అయితే అవన్నీ కూడా విప్లవాలు కాదు, ఎందుకంటే నిత్య జీవితంలో మనం వాటిని అనుభవించటం లేదు, వాటి యొక్క ఆనవాళ్ళు మనకు కనపడడం లేదు అసలు. కాబట్టి విప్లవం అంటే మనకి ఆ నూతనమైన మార్పును తీసుకురావటమే కాకుండా అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉండాలి. ఈ సమాజం బతికున్నంత వరకు కూడా నిరంతరాయం కొనసాగుతూనే ఉండాలి. అది రక్తపాతంతోనైనా జరగచ్చు, రక్తపాతం లేకుండానైనా కూడా జరగచ్చు. ఈ 3 లక్షణాలని మనం దృష్టిలో పెట్టుకొని మనం సైన్స్ విప్లవాలని అర్థం చేసుకోవాలి. మరి ఇందాక చెప్పుకున్నాం సైన్స్లో ఇంతవరకు 6 విప్లవాలే వచ్చినాయి అని. ఆ 6 విప్లవాలు ఏమిటి అని చెప్పి మనం ముందుగా టూకీగా తెలుసుకొని ఆ తర్వాత ఒక్కొక్క దానిలోకి డీటెయిల్డ్గా వెళ్దాం. ఆ వచ్చిన మార్పు అంత తేలిగ్గా ఏమి వచ్చినాయి కాదు. కాబట్టి ఆ సైన్స్లో వచ్చినటువంటి విప్లవాల్లో మొట్టమొదటిది మానవుడు నిప్పు కనుక్కోవటం, సృష్టించడం. మానవ జాతికి అంతకుముందు నిప్పు తెలియదు, నిప్పును సృష్టించలా, నిప్పు ఉపయోగాలు తెలియలా. కానీ నిప్పుని చూశాడు. ప్రకృతిలో నిప్పును చూసిన తర్వాత దాని ఉపయోగాలు అర్థమైన తర్వాత తను కూడాను ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిప్పును సృష్టించడానికి ప్రయత్నాలు చేశాడు. అందుకనే నిప్పు ఆవిష్కరణ అనేది అది ఈనాటికి కూడా కొనసాగుతూనే ఉన్నది, మనం అర్థం చేసుకోవాలి. నిప్పు లేకుండా వంటగది లేదు. ఏ దేశంలోనైనా సరే నిప్పు అనేది అవసరం. ప్రతి ఇంటికి కూడా వంటగదిలో ఒక నిప్పు రాజేయాల్సిందే. నిప్పు లేకుండా ఆహార పదార్థాలు తయారు కావు. అదేవిధంగా ఇతరత్ర చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి నిప్పుతో. వాటిని మనం తర్వాత డీటెయిల్డ్గా చెప్పుకుందాం.
కాబట్టి ఆ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. నిప్పు నూతనంగా ఒక నాగరికతను నేర్పడమే కాకుండా అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నది ఈనాటికి కూడా. అందుకనే ఈ నిప్పు ఆవిష్కరణ అనేది మొట్టమొదటి సైన్స్లో వచ్చినటువంటి విప్లవం అని చెప్పుకున్నాం. అదేవిధంగా రెండవ విప్లవం చక్రం. చక్రాన్ని కనుక్కున్నారు, చక్రాన్ని ఆవిష్కరించారు. ఆ చక్రం వలన అనేకమైనటువంటి వాహన సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. రవాణా సౌకర్యాలన్నిటికీ ప్రధానంగా చక్రాలు కావాల్సిందే. చక్రాలు లేని రవాణా సౌకర్యం లేదు. ఆఖరికి రాకెట్లో కూడా ఈ రోజున అంతరిక్షంలోకి పంపించే రాకెట్లలో కూడాను వాటికి ఈ వీల్స్ కావాల్సిందే, చక్రాలు కావాల్సిందే. కాబట్టి ఇది నిరంతరాయంగా అన్నిట్లోనూ మనం వాడుకలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చక్రం అనే దాని యొక్క ఆవిష్కరణ రెండవ సైన్స్ విప్లవంగా చెప్పుకుంటాము. ఇక మూడవ సైన్స్ విప్లవం ఏమిటి అంటే ఇనుము కనుక్కోవడం. ఇనుమ అంటే అవును ఇనుమే. అంతకుముందు రాగి, ఇత్తడి, తగరం ఇలాంటివి అన్నీ కనుక్కున్నారు కదా. అవి కనుక్కున్న మాట వాస్తవమే, కానీ అవి విప్లవాలు తీసుకురాలా. కానీ ఇనుము విప్లవాలను తీసుకొచ్చింది. మన వ్యవసాయ పరికరాలన్నింటినీ ఇనుముతో తయారు చేసుకోవటం వల్ల అవి చాలా దృఢంగా, గట్టిగా, పదులుగా ఉండటం వల్ల ఈ సైన్స్, ఈ వ్యవసాయ పరికరాలన్నీ కూడాను ఈ రోజున ఇనుముతోనే తయారు చేస్తూ ఉన్నారు. అంతేకాదు యంత్రాగారాల్లో ఆ యంత్ర పరికరాలను కూడాను ఈ ఇనుముతోనే తయారు చేస్తున్నారు. అంతేకాకుండా యుద్ధాల్లో ఆ రోజున ఈ వెనుక రోజుల్లో యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల్లో కూడాను వాళ్ళ ఉపయోగించినటువంటి కవచాలు కానీ, శిరస్త్రాణాలు కానీ, కత్తులు కానీ, కటార్లు కానీ, బొల్లులు కానీ ఇలాంటివన్నిటినీ కూడా ఇనుముతోనే తయారు చేశారు. అంతకు ముందే వచ్చినాయి కదా రాగి, తగరం, కంచు ఇలాంటివన్నీ అంటే వచ్చినాయి. వాటిని కూడా ఆవిష్కరించారు. కానీ అవి దృఢంగా లేవు ఇనుములాగా. అందుకని వాటి ఉపయోగం లిమిట్ అయిపోయింది. కానీ ఇనుము అలా కాదు. కాబట్టి ఇనుము అనేది మూడవ సైన్స్ విప్లవం అని చెప్పి మనం చెప్పుకోవాలి. నాలుగవది నీటి ఆవిరి. నీటి ఆవిరి కూడాను సైన్స్ విప్లవం అంటే సైన్స్లో వచ్చిన విప్లవం. అది ఐరోపా దేశాల్లో పెద్ద పారిశ్రామిక విప్లవాన్ని తీసుకొచ్చింది నీటి ఆవిరి. నీటి ఆవిరితో నడిపేటటువంటి యంత్రాలు వచ్చినాయి. జేమ్స్ వాట్ కనిపెట్టినటువంటి ఆవిరి యంత్రం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నడపడానికి ఉపయోగపడింది. మన ఇండియాలో అయితే ఇడ్లీలు ఉడికించుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నారు ఈ నీటి ఆవిరి. కానీ ఇక్కడ మన ఇండియాలో కూడా స్టీల్ ప్లాంట్లో కూడా బాయిలర్ ఉండాల్సిందే. ఏ ఫ్యాక్టరీకైనా బాయిలర్ ఉండాలి. బాయిలర్ అంటే ఏమిటి? నీటిని ఆవిరిగా మార్చేటటువంటి ఒక పాత్ర అన్నమాట. ఆ బాయిలర్లో నీరు మరిగి 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 నీటి ఆవిరిగా మారితే ఆ ఆవిరిని ఉపయోగించి యంత్రాలను నడిపిస్తారు. కాబట్టి పారిశ్రామిక రంగానికి నీటి ఆవిరి అనేది చాలా అవసరం. కాబట్టి ఈనాటికి కూడా అది ఉపయోగంలో ఉంది. కాబట్టి అది నీటి ఆవిరిని నాలుగవ సైన్స్ విప్లవం అని చెప్పి చెప్పుకున్నారు. ఇకపోతే ఐదవ సైన్స్ విప్లవం ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ అంటే రేడియో తర్వాత మనకు వచ్చినటువంటి ఈ వివిధ రేడియో స్టేషన్లని మనకు ప్రసారం చేసే ట్రాన్సిస్టర్ కాదు. ఆ ట్రాన్సిస్టర్లో రేడియోల్లో ఉపయోగించే ఒక చిన్న పార్ట్ అన్నమాట అది ట్రాన్సిస్టర్. ఆ ట్రాన్సిస్టర్ కూడా మనకు చాలా సమూలమైన మార్పులను తీసుకొచ్చింది ప్రసార సాధనాల్లో, వార్తల్లోని పంపించటంలో, రేడియోలో వినియోగించటంలో, ట్రాన్సిస్టర్ సెట్లో ఉపయోగించటంలో, ఈ రోజున కంప్యూటర్లలో కూడాను ఆ ట్రాన్సిస్టర్ అదే ఒక చిన్న మూలకం. అది లేకుండా ఇవేవి కూడా పనిచేయవు. మొదట్లో మనకి టెలిగ్రాములు ఉండేవి. ఒక చోట నుంచి ఇంకో చోటకి వార్తలు పంపించడానికి టెలిగ్రాములు వాడేవాళ్ళం. మోర్స్ కోడ్ ద్వారా
మెసేజ్ని మనం పంపించేవాళ్ళం. వాళ్ళు అక్కడ దాన్ని రిసీవ్ చేసుకొని టిక్ 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 అని చూపు ఆ టిక్కులని రకరకాలుగా వినిపిస్తూ దాని ద్వారా మెసేజ్ని పంపించేవాళ్ళు. ఇది మా చిన్నతనంలో మాకు టెలిగ్రాములు కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మెసేజ్ పంపించడానికి మేము వినియోగించిన వాళ్ళే. ఆ తర్వాత టెలిఫోన్లు వచ్చినాయి. టెలిఫోన్లు వచ్చిన తర్వాత అవి తీగల ద్వారా ఈ వాయిస్ని ప్రసారం చేసి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వార్తల ప్రసారానికి ఉపయోగపడినాయి టెలిఫోన్లు. అంతేకాకుండా వైర్లెస్ సెట్లు వచ్చాయి. రేడియోలు, వైర్లెస్ సెట్లు. వాటికి తీగలతో పని లేదు. వైర్లెస్ అంటేనే తీగ అక్కర్లేంది అని. ఆ తీగ అక్కర్లేకుండా వైర్లెస్ సెట్ల ద్వారా కూడా వార్తలను ప్రసారం చేసుకోవటం జరిగింది. ఇది టెలిఫోన్లు చాలామందికి తెలుసు. మనకి ఇప్పుడున్నటువంటి ఈ సెల్ ఫోన్లు రాకముందు వాడిని అన్ని టెలిఫోన్లే. ల్యాండ్ లైన్లు వాడాము, అన్నీ వాడాము. ఆ తర్వాత ఎస్టీడీ బూతులు వచ్చినాయి. అందరూ కూడా ఇంట్లో టెలిఫోన్ పెట్టుకోలేనిటువంటి వాళ్ళకి ఎస్టీడీ బూతుల ద్వారా కూడాను మనం మెసేజ్ని మన ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత ఇప్పుడు ఈ చాలా ఇంప్రూవ్మెంట్లు వచ్చినాయి. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అరచేతిలోనే ఉంది మనకి ప్రపంచం అంతా. ఎవరితోనైనా మనం మాట్లాడచ్చు. మరి వీటన్నిటికీ కూడా ఆ లోపల ఉండేటటువంటి ఆ ట్రాన్సిస్టర్ అనేటటువంటి మూలకం చాలా ఉపయోగంలో ఉంది. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు యుద్ధం యొక్క వార్తల్ని ప్రసారం చేయటానికి ఈ యుద్ధంలో పాల్గొన్న అన్ని దేశాలు కూడా ఉపయోగించుకున్నాయి. మనం కూడా రేడియోలో యుద్ధ వార్తలు వింటుండేవాళ్ళం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్మా మీద అక్కడ యుద్ధానికి వచ్చాడు, బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేశాడు అనేటటువంటి వార్తలను కూడా మనం రేడియోలో వింటుండేవాళ్ళం. మా చిన్నతనంలో ఆ రేడియో దగ్గర అందరూ గుమిగూడేవాళ్ళం. సాయంత్రం పూట కల్లా వార్తలు వచ్చాయన్నమాట. నేతాజీ సాహస గాథలన్నింటినీ కూడాను ఆ రేడియోల ద్వారా మేము వింటుండేవాళ్ళం. అంటే ఇక్కడ లేవా అంటే ఇక్కడ అదొక రకమైన శాంతియుత విప్లవం జరిగింది, పోరాటం గాంధీ గారి నాయకత్వంలో. అయితే సుభాష్ చంద్రబోస్ డైరెక్ట్గా యుద్ధ రంగంలోకి దిగాడు. సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని తయారు చేసుకొని బయటికి వెళ్ళి జపాను, జర్మనీ దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ యొక్క వాళ్ళందరినీ కూడా తన సైనికులుగా చేర్చుకొని వాళ్ళతో ఇండియాలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం మీద యుద్ధానికి వచ్చాడు. కాబట్టి ఆ వీరోచిత గాథలన్నింటినీ కూడా ప్రజలందరూ మెచ్చుకున్నారు. అందుకనే ఈ రోజున రాజకీయ నాయకులు అందరికన్నా కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే అందరికీ కూడా చాలా గౌరవం. ఎందుకంటే ఒక వీరుడు యుద్ధం చేశాడు స్వతంత్రం కోసమే, దేశం యొక్క స్వతంత్రం కోసమే. కాబట్టి ఇవన్నీ కూడాను వీటికి మూలం ఏమిటి అంటే ఆ ట్రాన్సిస్టర్ అనేటటువంటి ఒక చిన్న మూలకం. అది లేకపోతే ఇవి పనిచేయవు. రేడియోలు పనిచేయవు, ఫోన్లు పనిచేయవు, ఇప్పుడు సెల్ ఫోన్లు పనిచేయవు, మరి కంప్యూటర్లు పనిచేయవు. కాబట్టి అది ఒక నూతన ఆవిష్కరణ, విప్లవంగా సైన్స్లో గుర్తించడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన విప్లవమే కంప్యూటర్ విప్లవం, 6వ విప్లవం. సరే, కంప్యూటర్ వచ్చిన తర్వాత మనం ఊహించలేనివన్నీ కూడా కంప్యూటర్ ద్వారా మనకు జరుగుతూ ఉన్నాయి. మన కంప్యూటర్లో ఏ విషయం కావాలన్నా తెలుస్తుంది. చరిత్ర కానీ, లేకపోతే యుద్ధాలు కానీ, లేకపోతే ఈ నాగరికతలు కానీ, ఈ పాతవి కాదు, కొత్తవి కాదు, ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా ఈ కంప్యూటర్లో మన అరచేతిలో వస్తూ ఉంది. కాబట్టి ఈ కంప్యూటర్లు, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ ప్రపంచం అంతా కూడా ఒక కుగ్రామం లాగా మారిపోయింది అని చెప్పి అంటారు. అది వాస్తవం కూడా. కుగ్రామంగా మారటం కాదు, ఆ వార్తలన్నీ కూడాను మన చేతిలోకి వస్తున్నాయి, మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అందుకని కుగ్రామం అని చెప్పి అంటారు. కాబట్టి ఈ రకంగా ఈ సైన్స్ విప్లవాలని 6 రకాలుగానే ఇంతవరకు గుర్తించటం జరిగింది. మిగతా ఆవిష్కరణలు, సైన్స్లో చాలా ఆవిష్కరణలు వచ్చినాయి, వాటన్నిటినీ విప్లవాలు అనం. ఇప్పుడు ఈ జరుగుతున్నాయన్నీ కూడా విప్లవాలే. ఇప్పుడు మనం చెప్పుకున్న 6 కూడా వాటి పుట్టుక దగ్గర నుంచి
అవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి, వాటి వాడకం కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి దేశంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంట్లో కూడాను వాటి వాడకం వస్తూనే ఉన్నది. అందుకనే దీన్ని విప్లవం అని చెప్పి అన్నారు. సరే, దాని తర్వాత మన వింగ్స్లో డోర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది 7వ విప్లవం రావటానికి. ఈ విప్లవాలకు ఉండే ఇంకొక లక్షణాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఈ విప్లవాలు ఎప్పుడు చెప్పిరావు, ముందుగా చెప్పిరావు, ఇదిగో మేము రాబోతున్నాము, మీరు రెడీగా ఉండండి అని చెప్పి ప్రజలకు చెప్పకుండానే ప్రవేశిస్తాయి మన జీవితంలోకి. వాటిని అనుభవిస్తూ ఉంటాం. ఆ తర్వాత తెలుస్తుంది మనకి, అరే ఇది మరేదో కాదు, ఇది విప్లవం, ఇది సైన్స్లో విప్లవం అని చెప్పి తర్వాత తెలుసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు 7వ విప్లవం కూడాను మన డోర్ దగ్గర కొంచెం ఉంది. అది ఎప్పుడైనా రావచ్చు మన జీవితంలోకి. మన జీవితం అంటే మన ఊళ్ళో ఉండే మన వరకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ అందుబాటులోకి రావటమే అది. ఆ విప్లవం వచ్చిన తర్వాత దాన్ని సూపర్ కండక్టివిటీ అని చెప్పి అనుకుంటున్నారు సైంటిస్టులు చాలామంది. అంటే దాని ప్రస్తుత దశ ఎలా ఉన్నది అంటే, అది -15 డిగ్రీస్ దగ్గర ఆ సూపర్ కండక్టివిటీ అనే దాన్ని మనం పొందడానికి వీలవుతుంది, లభ్యమవుతుంది. కానీ మరి వాతావరణంలో మనకు ఉన్నటువంటి సమాజంలో -15 డిగ్రీస్ సెంటీగ్రేడ్ మనం ఉష్ణోగ్రతని పొందటం అనేది చాలా కష్టం. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా తయారు చేయాలి, అంత లో టెంపరేచర్స్ అని మనం క్రియేట్ చేయాలి. అక్కడ వచ్చింది చిన్న ప్రాబ్లం. ఇప్పుడు మన దేశంలో కూడాను ఈ సూపర్ కండక్టివిటీస్ మీద ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆవిష్కరించడానికి. ఆ -15 డిగ్రీస్ దగ్గర నుంచి ఇప్పుడు మన వాళ్ళు -10 డిగ్రీస్ దాకా ఉష్ణోగ్రతని తయారు చేయడానికి మన వాళ్ళు సిద్ధపడ్డారు, తయారు చేస్తున్నారు. అంటే ఇంకెంత మరొక 5 డిగ్రీలను కనుక టెంపరేచర్ని తగ్గించడం కనుక మన వాళ్ళకి వస్తే ఆ సూపర్ కండక్టివిటీ కూడా మన నిత్య జీవితంలోకి వచ్చేస్తుంది, మనకి వినియోగంలోకి వస్తుంది. కాబట్టి ఇంతటితో ఈ రోజుతో దీన్ని ముగిస్తాము. రేపటి నుంచి ఈ సైన్స్ విప్లవాలు ప్రతిదాన్ని కూడా దానికి సాధించడానికి పడినటువంటి కష్ట నష్టాలు ఏమిటి, రక్తపాతాలు ఏమిటి, వీటిని గురించి తెలుసుకుంటూ సవివరంగా మనం తెలియజేసుకుందాం. అంతవరకు నమస్తే. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఇందులో ఉన్నటువంటి ఈ చరిత్ర సైన్స్తో మిళితమైనటువంటి చరిత్రని. ఇది మీకు నచ్చితే మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి. ముందు లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నమస్తే.